అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మునక్కాయ సాంబార్ చూపించబోతున్నానండి. ఇప్పుడు మనకు మునక్కాయలు మార్కెట్‌లో చాలా ఎక్కువగానే దొరుకుతాయి కదా! ఎంతో టేస్టీగా మునక్కాయ ఫ్లేవర్‌తో సూపర్‌గా ఉండే మునక్కాయ సాంబార్ చూపించబోతున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకొని కావాల్సినంత కందిపప్పుతో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కప్పుతో కందిపప్పు అయితే తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసి ఇందులోకి మళ్ళీ గ్లాస్ వాటర్ అయితే వేసానండి. మనకి వాటర్ ఈ మాత్రం సరిపోతుంది. తర్వాత ఒక మీడియం సైజు 2 టొమాటోస్ కట్ చేసి వేసాను. చిటికెడు పసుపు కూడా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి 5-6 విజిల్ వరకు మనం కందిపప్పుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేద్దాము. ఇక్కడ విజిల్స్ అయితే వస్తా ఉన్నాయన్నమాట. ఇంకొక పక్కన మనము కడిగి ఉంచుకున్న మునక్కాయలండి. నేనైతే 2, 3 మునక్కాయలయితే తీసుకున్నాను. మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే నేను తెచ్చుకున్నాను అనమాట. మాకైతే ఇక్కడ ఒక మునక్కాయ రూ. 5 పడుతుంది. మీ సైడ్ ఎంత కాస్ట్ ఉందో చెప్పండి. 2 మునక్కాయలయితే కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి 2 చీలికలు చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు మునక్కాయలు చాలా త్వరగా ఉడుకుతాయండి. ఒక పక్కన ఉడకబెట్టేసుకుందాము. ఇంకో పక్కన విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత పప్పు చూపిస్తున్నానండి. చాలా బాగా మెత్తగా అయితే పప్పు ఉడికిందనమాట. పప్పు గుత్తితో మనం మ్యాష్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి చాలా సాఫ్ట్‌గా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను పప్పుని. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మునక్కాయలు ఉడికాయి, ఆల్మోస్ట్ నీరు కూడా దగ్గర పడిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి పక్కన తీసేసుకుందామండి. కొంచెం చల్లారితే పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం తాలింపు వేసుకుందాము. సాంబార్‌కి మనం పోపు వేసుకోవాలి కదా! పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 వెల్లుల్లి క్రష్ చేసి వేశాను. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేశాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా పోపుని కలిపేసుకుంటే చక్కగా కలుస్తుంది. ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పుని కూడా వేసేసుకోవాలండి. పోపు వేగిన తర్వాత పప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతా కూడా పోపు బాగా పప్పుకి పడుతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మునక్కాయ ఫ్లేవర్‌తో అదిరిపోయింది, నిజంగా చెప్తున్నాను. చాలా టేస్టీగా కుదిరింది మునక్కాయ సాంబారు. పప్పు ఉడికించిన కుక్కర్‌లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇందులోకి కలిపేసానండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఇందులోకి వాటర్‌తో సహా వేసేయాలండి. ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసుని వేసుకోవాలి. అలాగే కారం అండి. కారానికి మనం టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను టేబుల్ స్పూన్ వేశాను. కారం కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకోవచ్చండి. బాగా మరుగు వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక టీ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేశాను. నేనొచ్చేసి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడానండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా తరిగి వేశాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకుంటే సాంబార్‌కి మంచి టేస్ట్, ఫ్లేవర్ ఉంటుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్ అయితే దించేసాను. ప్లేట్‌లోకి రైస్ పెట్టుకున్నానండి. వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకొని చక్కగా సాంబార్ అయితే వేసుకొని తినేస్తున్నాను. ఎంతో యమ్మీగా ఉంది కదా! చూస్తుంటే చాలా బాగుందండి ఫ్లేవరు. కొత్తగా ట్రై చేశాను. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.